అభ్యాసన కేంద్రాలుగా అంగన్వాడీలు శిశు సంక్షేమ శాఖ పీడీ జయదేవి అంగన్వాడీ కేంద్రాల్లో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయని శిశు సంక్షేమ విశాఖపట్నం ప్రాజెక్ట్ డైరెక్టర్ జి జయదేవి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పెందుర్తి మండలం పెందుర్తి ప్రాజెక్టు ఆఫీస్ పోషన్ బిపై అంగన్వాడీ కార్యకర్తలకు ఇస్తున్న 3 రోజుల శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా మొదటి రోజు మంగళవారం జరిగిన శిక్షణా తరగతులకు పీడీ జయదేవి ముఖ్యాతిథిగా హాజరై ప్రసంగించారు. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల పారదర్శక బలోపేతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని వివరించారు. అంగన్వాడీ కేంద్రాలను అభ్యాసన కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు అంగన్వాడీ టీచర్లకు పూర్తిస్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆమె చెప్పారు. అంగన్వాడీ చిన్నారుల్లో నవచైతన్య తీసుకురావడం, వారు చదువుపై పూర్తి దృష్టి కేంద్రీకరించడం, సంపూర్ణ ఆరోగ్యానికి తీసుకోవలసిన ఆహారం, జాగ్రత్తల తదితర వాటిపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రాల్లో కార్పొరేట్ స్థాయి విద్యను బోధించేలా విద్యపై అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ శిక్షణా తరగతులను అంగన్వాడీ కార్యకర్తలంతా సద్వినియోగం చేసుకుని అవగాహన కల్పించుకోవాలని ఆమె సూచించారు. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారిని డి నీలవేణి మాట్లాడుతూ చిన్నారులకు విద్యను ఏ విధంగా బోధించాలన్న దానిపై పూర్తి అవగాహన కలిగి ఉంటేనే తద్వారా వారికి సులువైన మార్గంలో చదువు చెప్పగలుగుతామన్నారు. అందువల్లే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాయని వివరించారు. ఈ శిక్షణా తరగతులకు రిసోర్స్ పర్సన్గా సూపర్వైజర్లు వివి గీతాలక్ష్మి, ఎ. లక్ష్మి, ఎం. లక్ష్మీదేవి, బేగం వ్యవహరిస్తున్నారు. కడుపులో గర్భంలో ప్రథమ కణం రూపొందించిన దగ్గర నుంచి 6 సంవత్సరాల వయసు వచ్చే వరకు మన ప్రభుత్వం తరఫున మన అంగన్వాడీలో చేస్తున్న కార్యక్రమమే పోషణ. అత్యంత ప్రతిష్టాత్మకమైనది. పోషణ లేకపోతే ఏ వ్యక్తి బ్రతకడు. ఈ భూమి మీద ఆవిర్భవించిన ప్రతి ప్రాణికి కూడా పోషణ అనేది చాలా అవసరం. తిండి తినకపోతే కొన్ని రోజులు బ్రతుకుతారేమో కానీ ఎక్కువ రోజులు ఉండలేదు. పొట్టి శ్రీరాముడు కూడా 52 రోజులు బ్రతికాడు తిండి లేకుండా. తర్వాత ఏమయ్యాడు? చనిపోయాడు. మానవుడు ఎవరు కూడా ఆహారం లేకపోతే, పోషణ లేకపోతే జీవించడం కష్టం, అసాధ్యం. కానీ జీవించాలి అంటే ఏం కావాలి? పోషణ కావాలి. సో ప్రభుత్వమే దీన్ని గుర్తించి ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా రూపొందించి అంగన్వాడీస్ని ఏర్పాటు చేసి అంగన్వాడీ టీచర్ని ఆయాన్ని ఇచ్చి ఈ పిల్లల్ని పోషించడం అనేది జరుగుతుంది.